హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు కూర అండి. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు వంకాయను ఒకే రకంగా కాకుండా ఇలా గుజ్జుగా కూడా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది కర్రీ. నా స్టైల్లో ఈ వంకాయ గుజ్జు కూర వండి చూడండి, అద్భుతంగా ఉంది అంటారు. నేనైతే ఒక 350 గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు అయితే గుజ్జు కూరకు చాలా బాగుంటాయి. అలాగే వంకాయ గుజ్జు కూర కోసం నల్ల వంకాయలైనా తెల్ల వంకాయలైనా ఏ వంకాయలైనా వాడుకోవచ్చండి. నేనైతే ఈ పొడుగ్గా ఉండే వంకాయలు తీసుకున్నాను. వంకాయ ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీకు నచ్చితే ఈ ఆయిల్లో ఇంగువ వేసుకోండి, ఒక చిటికెడంతా. చాలా బాగుంటుందండి ఇంగువ కూడా. లేదు అంటే డైరెక్ట్గా వంకాయ ముక్కల్ని ఆ నీళ్ళలో నుంచి తీసి ఇందులో వేసేయండి. 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసేయండి. దీంట్లోకి ఆనియన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఒకసారి ఉప్పు పసుపు అంతా కలిసేలా కలిపేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేయడం వలన వంకాయ ముక్కలు అనేది వగరు వెక్కకుండా ఉంటాయి, తొందరగా మెత్తబడతాయండి మనకు. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టమాటా ముక్కలు కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక 3 నిమిషాల పాటు. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు టమాటా ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ మెత్తబడిపోయాయండి. మరీ మెత్తగా అవ్వకూడదండి, కర్రీ అనేది కూడా అంత టేస్ట్ రాదు. ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా, ఉల్లిపాయ, వంకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీని అనేది లైట్గా తిప్పేసేయండి, మనకు కచ్చా పచ్చాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 10-15 వరకు మెంతులు అండి. దీంట్లోకి మెంతులు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మెంతులు వేయగానే మనం వేరే ఏమి వేయకూడదు. మెంతులు ఖచ్చితంగా రెడ్ కలర్లో రావాలండి, అప్పుడే చేదు అనేది రాకుండా ఉంటుంది మనకు. అలాగే మరీ ఎక్కువగా కూడా వేసుకోకండి మెంతులు అనేది. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి, పుట్టు తీసుకొని. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, ఇలా వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా చుంచి వేసుకోండి దీంట్లోకి పోపులోకి. పోపు అంతా కూడా మంచిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు అంతా పోపులో కలిసేలా కలిపేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా వంకాయ గుజ్జు, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. మెల్లమెల్లగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోకండి, ఎందుకంటే గుజ్జు కూర అంతా మాడిపోతుంది మనకు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నిమ్మకాయ చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానేసుకోండి. దాంట్లోంచి రసం అంతా పిండేసి దీంట్లో పోసేయండి. మరీ ఎక్కువగా పులుపు వేసుకోకండి, పుల్లగా ఉంటుంది. 1/2 కేజీ వంకాయల వరకు మనకు నిమ్మకాయ చింతపండు సరిపోతుందండి. పులుసు పోసిన తర్వాత అంతా కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కారం అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి, పులుపు తగ్గట్టుగా ఉంటే చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోండి. జీలకర్ర మెంతి పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. దీంట్లోకి జీలకర్ర మెంతి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన ధనియాల పొడి అండి ఇది, అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒకసారి ఉప్పు కారం మసాలాలన్నీ కలిసేలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి.
3 నిమిషాల తర్వాత మూత తీద్దామండి మనము. చూడండి కర్రీ అంతా ఆయిల్ అంతా పైకి వచ్చిందండి మనకు. ఇలా వస్తేనే కర్రీ అనేది బాగా ఉడికినట్టండి. చివర్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఉడికించుకునేటప్పుడు ఎప్పుడు కానీ గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అలాగే మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇలా ఒకసారి వంకాయ గుజ్జు కూర వండి చూడండి, అద్భుతంగా ఉంది అని మీరే అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ వంకాయ గుజ్జు కూర తయారు చేస్తుంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.